దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవులమైన కొన్ని మనము దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నాయి లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి. ఆత్మీయతలో మనం నడుస్తున్నప్పుడు చాలాసార్లు మనకి తెలియక తొట్టెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు నేను నడుస్తున్నాను అనుకుంటామే కానీ మన నడకలో పొరపాటు జరుగుతూ ఉంటుంది. అందుకే 2 యోహాను 1 9, 11 చదివితే అక్కడ చక్కన మాటలు ఉంటున్నాయి. ఏ మాటలు అంటే, క్రీస్తు బోధ యందు నిలిచుండి దానిని విడిచిపెట్టి ముందుకు సాగు ప్రతివాడును దేవుడిని అంగీకరింపనవాడు. అంటే క్రీస్తు బోధను విడిచిపెట్టి ముందుకు సాగేవాడు దేవుడిని అంగీకరింపలేనివాడు. ఆ బోధ యందు నిలిచి తండ్రిని కుమారునిగా అంగీకరించినవాడు ఎవడైనా ఈ బోధను లేక మీ యొద్దకు వచ్చిన ఎడల, అంటే దేవుడికి ఇష్టమైన బోధ నడుపుతూ ఆయనకి ఇష్టమైన బోధను బోధించినవాడు దేవుడిని అంగీకరించినవాడు. ఆయన దేవుడికి ఇష్టమైన బోధ కాకుండా తన సొంత బోధను బోధించేవాడు దేవుడికి విరోధమైన వాడు. అయితే అంటున్నాడు, ఎవడైనాను ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పినవాడు వాని దుష్టక్రియలలో పాలు పంచుకున్నవాడు అవుతాడు అంటున్నాడు. అంటే శుభమని మనం చెప్పకూడదు. శుభమని చెప్పినప్పుడు ఏం చేస్తుంటామంటే వాడు దుష్టక్రియల్లో మనం పాలు పంపులు పంచుకుంటామంట. పర్లేదా, మనం చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తుంటామంటే, ప్రభువా నీ బిడ్డని దీవించు, ఆశీర్వదించు, లేకపోతే అతను చేస్తున్న ప్రతి పనిలోని నువ్వు విజయంని తోడుగా ఉండు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకవేళ అతను దుష్టక్రియలు చేస్తున్నాడు అనుకోండి, చేస్తున్నప్పుడు ఏమంటున్నాం మనం, అందులోనే మనం అతను ఉండమని అడుగుతూ ఉన్నాం. అదే దీవనకరంగా చేయమని అడుగుతున్నాం. ఒకవేళ నా కొరకు ప్రార్థన చేశారనుకోండి, మీరు ప్రభువా బిడ్డను దీవించు, మరిన్ని వాక్యాలు చెప్పుటకు సహాయం చేయ, అతను చేస్తున్న ప్రతి పనిలోని, అతను ఎత్తున్న ప్రతి అడుగులోని తోడై ఉండంటే, దేవుడికి ఇష్టమైన అడుగులు నేను ఎత్తున్నాను అనుకోండి, మీరు నాకు తోడై ఉండమని చెప్తున్నారు. దేవుడికి ఇష్టమైన క్రియలు జరిగిస్తూ నేను జరిగిస్తున్నాను అనుకోండి, మీరేం చేస్తున్నారు, ఆ క్రియల్లో మీరు తోడై ఉండమంటున్నారు. అలా ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే, నా దుష్టక్రియల్లో మీరు కూడా పాలు పంపులు పంచుకున్నారు అనుకుంటున్నారు. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రియులారా, అలాంటి వారిని ఎంత కూడా చేర్చుకోవద్దని రాయబడి ఉంది. నీ ఇంట్లో కూడా అలాంటి వారిని రానివద్దు అని ఉంది. ప్రియుల, మన ఇంట్లోకి వచ్చే వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తున్నారో మనకు తెలియదు. అది తెలిసిండి కూడా మనం మాట్లాడము. ఒక్కొక్కసారి తెలిసిండి కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళ గర్దించం, రావద్దు అనేది చెప్పం మనం. ఎందుకంటే వారిని చేర్చుకోకూడదు మనం. అలాగ చేయకుండా మనం ఏం చేస్తుంటామంటే, ప్రార్థన చేసేది ఒకవేళ బోధకులు అవ్వచ్చు, సువార్థికులు అవ్వచ్చు, సంఘ పెద్దలు అవ్వచ్చు, లేకపోతే సీనియర్టీ విశ్వాసులు ఉంటారు, వాళ్ళైనా సరే ప్రియులరా, మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, ప్రభువా నీకు ఇష్టమైన మార్గంలో బిడ్డను నడిపించు, నీ జ్ఞానం ఆ బిడ్డకి ఏ విషయంలోని తొట్టిల్లిపోకుండా నీలో ఫలించే బిడ్డగా మంచి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించు అని మనం ప్రార్థన చేయాలి తప్ప, మన ప్రార్థన ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసినప్పుడే ఆ దేవుడికి ఇష్టమైన ప్రార్థన అవుద్ది. లేకపోతే మనము కూడా దుష్టక్రియలో పాలు పంపులు పంచుకునే వాళ్ళ మనం ఉండవద్దు. అలా ఉండకుండా దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏదో అది నేర్చుకుందాం. అలా మన సంఘాల పట్ల జరిగిందాం. అట్టు కృప దేవుడిచ్చును గాక.